రాత్రి కసినోకి వెళ్ళి లేట్గా వచ్చినా సరే డే 3 రోజు బాయ్స్ తొందరగానే లేచారు. కాసేపు స్విమ్మింగ్ పూల్లో ఫుల్గా దొరిలేసి ఆ రూమ్ చెక్అవుట్ చేసి కొంచెం బడ్జెట్ రూమ్కి వచ్చేసాం. ఇప్పుడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి వెనక్కి వచ్చాక మళ్ళీ ఫ్రెష్ అయ్యి అప్పుడు అరంబోల్ బీచ్కి 1 అవర్ పడుతుంది ఇక్కడ నుంచి క్యాలంగిట్ ఏరియా నుంచి. సో క్యాబ్ ఏదో పట్టుకుని క్యాలంగిట్ నుంచి అరంబోల్కి వెళ్తాం. ఇవాళ కూడా సముద్ర దగ్గరే టిఫిన్, తెలుగు టిఫిన్. గోవా ఫుడ్ని ఇంకా ఎంకరేజ్ చేయట్లేదు. ఇంకా మేము తిన్నాం కానీ నిన్న ఫ్యాట్ ఫిష్లో. ఇవాళ ఆఫ్టర్నూన్ అయితే గోవా స్ట్రీట్ ఫుడ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం అరంబోల్ బీచ్ దగ్గర. చూద్దాం, మంచి సాటిస్ఫై ఫీల్ అయ్యే గోవా ఫుడ్ ఏమైనా దొరుకుతుందేమో అరంబోల్ బీచ్ దగ్గర. కిషోర్ 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 మీ పాటే నువ్వే కదా వేయించావు ఇప్పుడే కదా పావని. 100 రూపాయలు అక్కడ ఇచ్చేయించాడండి. 100 రూపాయలు ఇచ్చి వేయించావు పావని గుర్తొచ్చి. చూడు సేమ్ సాంగ్ సేమ్ సాంగ్ సేమ్ సాంగ్. అది సేమ్ వీడియో పంపారు. అరంబోల్ బీచ్కి వచ్చేసాం. అరంబోల్ బీచ్కి సో లైట్గా గ్లూమీగా ఉంది, చినుకులు కూడా పడుతున్నాయి. బట్ ఓకే, బాగానే ఉంది. షాప్స్ అన్నీ అయితే క్లోజ్ ఉన్నాయి, సీజన్ కాదు కదా. షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. మ్యూజిక్ అయితే ఏదో వినిపిస్తుంది. బీచ్లో క్రౌడ్ ఎలా ఉందో చూద్దాం. మనకి కాలంగట్ నుంచి ఇక్కడికి క్యాబ్లో వచ్చేసాము. 6 సీటర్ 1000 రూపీస్ ఉంది నార్మల్గా గో మైల్స్ యాప్లో చెక్ చేస్తే. ఒక డ్రైవరు 1200 తీసుకుంటున్నాడు, రిటర్న్ కూడా 1200, మొత్తం 2400 తీసుకున్నాడు. అంటే రిటర్న్ మన కోసం వెయిట్ చేస్తా అన్నాడు అనమాట మనం వచ్చే వరకు. సో ఇక్కడ నుంచి క్యాబ్స్ దొరకకపోతే ఇబ్బంది పడిపోతాం కదా, అందుకని అది బుక్ చేసుకుని వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ కాసేపు చూసి ఏమన్నా ఫుడ్ ఏమన్నా మంచిది గోవా ఫుడ్ దొరికితే ట్రై చేసి ఇంకా రిటర్న్ టు కాలంగట్. మళ్ళీ బీచ్ అయితే చాలా బాగున్నట్టుంది, ఆల్రెడీ తెలుస్తుంది, చూపిస్తా. అరంబోల్ బీచ్ లొకేషన్ అయితే చాలా బాగుంది, కొంచెం పీస్ఫుల్గా ఉంది. క్రౌడ్ కూడా బాగానే ఉన్నారు, స్నానం చేయడానికి కూడా వీలుగా ఉంది. మొత్తం ఈ సైడ్ అంతా టేబుల్స్ వేసి ఎవరికాడ రెస్టారెంట్ టేబుల్ వేసి ప్రైవేట్ బీచ్ టైప్లో పెట్టుకున్నారు వాళ్ళ పార్క్ మాత్రం. ఫుడ్ అండ్ డ్రింక్స్ అవైలబుల్. అండ్ ఈ బీచ్లో కూడా చాలామంది అమ్మాయిలతో మసాజ్ చేస్తాం అది ఇది అని వస్తూ ఉంటారు. ఎవరిని నమ్మకండి, పెద్ద స్కామ్లు అవి. వెళ్ళారంటే మొత్తం ఒంటి మీద ఉన్నవన్నీ వలిచేసి బట్టలు కూడా ఇప్పేసి బయటికి పంపిస్తారు, బాగా దెబ్బ అయిపోతారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. చూడండి, గురుగారితో మామూలుగా ఉండదు మరి. అందరికీ నోటీస్ అవ్వాలని చెప్పి రమానందం గారు ఫోటో పెట్టారు. ఏ ఫ్రెష్ అని అంట దీని పేరు, తెలుగుకి అర్థం కావాలి. ఏ ఫ్రెష్ అని రండి మందే అంట. బాగుంది, నైస్. మొత్తం ఇవన్నీ ఇదిగో ఇంకా టేబుల్స్ వేసి ఫుడ్ అండ్ డ్రింక్స్ ఆఫర్ చేస్తున్నారనమాట. అయిపోయింది, బీచ్ కూడా అయిపోయింది. ఫుడ్ నార్మల్గా తిన్నాం కానీ మేము చూస్తున్న ఫిష్ థాలీ అయితే అక్కడ దొరకలేదు. బీచ్ చాలా లైవ్లీగా ఉంది, కాస్త నీట్గా ఉంది. బట్ అంత నీట్గా ఉందా అంటే అంత నీట్గా లేదు. బట్ ఓకే, బట్ స్నానం చేయడం అయితే నేను రికమెండ్ చేయను, ఎందుకంటే ఆ డ్రైనేజ్ వాటర్స్ కూడా అందులో కలిపేస్తున్నట్టున్నారు. సో ఐ వోంట్ రికమెండ్ ఇట్. సో ఇప్పుడైతే మళ్ళీ బ్యాక్ టు కాలంగూట్ స్టార్ట్ అయ్యాం. ఎక్కడన్నా ఫిష్ థాలీ దొరికితే కాలంగూట్లోనే తినేసి కొంచెం రిలాక్స్ అయ్యి
ఈవినింగ్ బాగా బీచ్ అండ్ టీటోస్ లేన్. బాయ్స్ ఆర్ ఎక్సైటెడ్ ఫర్ టీటోస్ లేన్ అండ్ బాగా బీచ్. ఎస్. అందరికన్నా ఇవాళ జగదీష్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. తీసుకొచ్చినందుకు అసలు పైసా వస్తుంది అనమాట మనవాడికి. అది ఓకే, సీ యూ ఇన్ కాలంగట్ అగైన్. ఫైనల్గా గోవాకి వచ్చిన ఫస్ట్ టైం ఇప్పుడు ఇన్ని రోజులకి గోవా లోకల్ రెస్టారెంట్కి వచ్చింది ఫిష్ థాలీ ట్రై చేయడానికి. ఇవన్నీ ఉన్నాయి బట్ మనం ఏం తింటలేదు. ఫిష్ వెరైటీస్ ఉన్నాయి కదా, ఫిష్ థాలీ అదొకటే తీసుకుంటున్నాం. బాంగ్డా ఫ్రైతో వస్తుంది అంటది. మా బామర్దేమో రిచ్గా కర్డ్ రైస్ తింటున్నాడు. కిషోర్ ఏమో ప్రిపేర్ అవుతున్నాడు ఎగ్జామ్కి. జగదీష్కి ఏం లేదు, జస్ట్ ఫాలో అయిపోతున్నాడు అంతే. అలా ఈ అవకాలంతో మన వల్ల కాదు. ఫైనల్లీ గోవన్ ఫిష్ థాలీ. మనోడేమో నూడిల్స్. ఎందుకు అందరికన్నా ఇవాళ కిషోర్ ఐటమ్ బాగుంటుంది అనిపిస్తుంది. ఏం మరి అలాగే ఉంది పరిస్థితి. ఇది ఏంటో కూడా తెలియదు. అదేలో ఇది ఇచ్చాడు, అది ఏంటో అర్థం కావట్లేదు. ఇది బాగుంది, ఎప్పుడు ఈ టైప్ తినలేదు. క్యాబేజ్ ఫ్రైలో ఎండు చేపలు వేసి చేశారు అనమాట. ఇది బాగుంది. సారీ, ఎండు రైలు వేసి చేశారు క్యాబేజ్ ఫ్రై, చాలా బాగుంది. ఇంటికి వెళ్ళాక ట్రై చేయాలి. ఫిష్ కూడా బాగానే ఉంది. ఇది యావరేజ్. ఫిష్ బాగుంది, ఈ ఫ్రై అయితే చాలా బాగుంది. ఎండు రైలు వేసి చేశారు. నూడిల్స్ కూడా బాగున్నాయి. ఈ పదార్థం ఏంటో అర్థం కావట్లేదు, వాడిని అడగాలి. దీని పేరు సూర్ కడి అంట. ఇది నాకు తెలిసి మన సైడు ఉసిరికాయలు ఉంటాయి కదా, ఆ ఉసిరికాయని ఊరబెట్టిన తర్వాత వచ్చే వాటర్ అనుకుంటుంది. ఒక రకమైన పంజెంట్ ఫ్లేవర్తో ఉంది. కొంతమందికి నచ్చుదేమో, నాకు అస్సలు నచ్చలేదు. ఇదైతే చాలా బాగా నచ్చింది, సో మళ్ళీ ఆర్డర్ చేసాం. ఇది ఫుడ్ అయితే ఓకే, పర్వాలేదు, బాగానే ఉంది. రేట్ ఎంత ఎత్తాడో చూడాలి. కిషోర్ తెలిసిందే కదా, బిజీ బాయ్, కెమెరా బాయ్. అలా ఫోన్ మాట్లాడేస్తున్నాడు సైడ్కి అండి, మమ్మల్ని పట్టించుకోకుండా. ఎలా ఉంది పారిపోతున్నామే. అంజనా బీచ్ ఇవాళ, సారీ అంజనా బీచ్ రేపు వెళ్తున్నాము. ఇవాళ బీచ్ ప్రోగ్రామ్ అయిన తర్వాత లోకల్ గోవా ఫుడ్ ట్రై చేసాం. బాగుంది, కొత్తగా ఉంది, నైస్. ఒక డిఫరెంట్ టేస్ట్, బట్ బాగుంది. ఇప్పుడు టైం మా లంచ్ అయ్యేటప్పటికి 5:30 అయింది ఈవినింగ్. ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఒక 2 hours రిలాక్స్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని బాగా బీచ్కి వెళ్తాం మళ్ళీ. టీటోస్ లేన్ బాగా బీచ్ దగ్గర సాటర్డే అండ్ సండే బాగా హ్యాపీనింగ్గా ఉండే ఏరియా అది టీటోస్ లేన్. మామూలుగానే కొంచెం క్రౌడెడ్గా ఉంటుంది, మనం వీకెండ్స్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో కొంచెం డీసెంట్గా ఉన్న పబ్ చూసుకొని నైట్ అంతా దాంట్లో ఎంజాయ్ చేయాలి వాడు. సో లాస్ట్ నైట్ సరిగ్గా నిద్రలేదు కదా, కాసినోకి వెళ్ళి వాడు మార్నింగ్ వెళ్ళాం. సో ఇప్పుడు వెళ్ళి ఒక 2 hours రెస్ట్ తీసుకొని అప్పుడు టీటోస్ లైన్కి ప్లాన్ చేద్దాం. డే 3 ఈవినింగ్ కొంచెం 8 o'clock ఆ టైంకి లేచాము. లేచి ఫ్రెష్ అయ్యి వెళ్తున్నాం టీటోస్ లేన్. టీటోస్ లేన్ కన్నా ముందు ఒకసారి బాగా బీచ్కి వెళ్ళి అక్కడ కూడా ఒకసారి క్రౌడ్ని చూసుకొని తర్వాత టీటోస్ లేన్కి కొంచెం లేట్గా వెళ్దాము అన్నది ప్లాన్ పబ్కి. సో లెట్స్ సీ ఏ టైంకి వెళ్తాము ఏంటి అన్నది. బాయ్స్ అందరూ అయితే రెడీ అయిపోయారు. అకామిడేషన్ అయితే చాలా బాగుంది. అంటే బ్యాచిలర్స్గా వచ్చినప్పుడు అయితే యూ కెన్ ట్రై ఇట్ అవుట్. డీటెయిల్స్ ఆల్రెడీ వీడియోలో చెప్పా, యూ కెన్ చెక్ ఇట్.
బాగా బీచ్ యాజ్ యూజువల్ మంచి లైవ్లీగా ఉంది. కానీ క్రౌడ్ మొన్నటితో పోలిస్తే కొంచెం తక్కువ ఉన్నారు. అంటే టైం కూడా ఎంత ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. జనాలు అందరూ క్లబ్స్లో సెటిల్ అయినట్టున్నారు. బీచ్లో అయితే తక్కువ మంది ఉన్నారు. సో మనం ఆల్రెడీ ఒక రౌండ్ తిరిగేసాం కాబట్టి వెళ్ళి ఏదో ఒక పబ్ చూసుకుని దాంట్లో దూరిపోవడం. ఇప్పుడు కొంచెం రీసెంట్ ప్రైస్లో ఉన్న పబ్ ఏదైనా చూసి ఫైనల్గా టీటోస్ లేన్ అంతా తిరిగిన తర్వాత ఇక్కడ మాయా పబ్కి వచ్చాము. ఇక్కడ పర్ హెడ్ 1000 రూపీస్ తీసుకుంటున్నారు ఎంట్రీకి. బాగానే ఉంది. ఫస్ట్ మేము వచ్చినప్పుడు క్రౌడ్ ఏం లేదు అసలు. 10:30కో 11కో ఎంటర్ అయినప్పుడు స్లోగా ఫిల్ అయిపోయింది. సో మీరు ఆ టైంకి ఎంటర్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. అండ్ ఇంకొకటి, ఇందాక డ్యాన్స్ చేస్తున్నట్టు చూపించాను కదా అమ్మాయిలని, వాళ్ళు పబ్ వాడి తరపునే ఉన్న అమ్మాయిలు అనమాట. ఆ డాన్స్ అయిపోయిన తర్వాత వచ్చి మీ పక్కన సోఫాలో కూర్చోడానికి ట్రై చేస్తారు. మీతో మాటలు కలిపి మాకు ఏదైనా డ్రింక్ కొనిపెట్టు అది ఇది అని అడుగుతారు. జాగ్రత్తగా ఉండండి వాళ్ళతోటి. వాళ్ళు ఏం అడిగినా సింపుల్గా నవ్వేసి నో చెప్పండి అంతే. ఏదో అడుగుతున్నారు కదా అమ్మాయిలు కదా అని కక్కుతుపడి ఏదైనా బీరో డ్రింక్ ఏదైనా కొనిపెట్టారనుకోండి, సపోజ్ ఒక 300 ఉన్న డ్రింక్ని వాళ్ళు 3000 4000 వేసేస్తారు బిల్లో. అదేంటి ఇంత రేట్ ఎందుకు వేసారు అని మనం బిల్ పట్టుకుని వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏమంటారంటే క్లబ్ తరపు నుంచి ఎంటర్టైన్మెంట్ ఛార్జ్ అది, ఆ అమ్మాయి వచ్చి మీతో టైం స్పెండ్ చేసినందుకు ఆ అమౌంట్ పే చేయాలి అంటారు. సో అటువంటి మోసాల్లో పడకండి. మీ గ్యాంగ్తో మీరు వెళ్ళండి, మీ ఫన్ ఏదో మీరు ఎంజాయ్ చేయండి. మిగతా వాళ్ళు ఎవరన్నా వచ్చి మాటలు కలుపుదామని ట్రై చేసినా పెద్దగా రెస్పాండ్ అవ్వద్దు. నైస్గా పక్క తప్పుకోండి, అప్పుడే సేఫ్గా ఇంటికి వస్తారు. ఇక్కడ జరిగే ఇంకొక స్కామ్ ఏంటంటే, మీరు టీటోస్ లేన్ వెళ్తున్నప్పుడు చాలామంది పబ్స్ జరుగుతున్నాయి, పబ్స్లో పార్టీ జరుగుతుంది, రండి రండి అని పిలుస్తారు, 500 పర్ హెడ్ అది ఇది అని పిలుస్తారు. వెళ్ళకండి, ఇవన్నీ కూడా స్కామ్స్. ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి, చూసి నచ్చితేనే లోపలికి రండి, అమౌంట్ పే చేయండి, లేకపోతే వద్దు అని చెప్తారు. అది కూడా పెద్ద స్కామ్. అది లోపలికి వెళ్తే చిన్న రూమ్ ఉంటుంది అంతే, ఇంకేం ఉండదు. రూమ్లో లైట్లు వేసి అదే పార్టీ అంటాడు. అక్కడికి వెళ్ళారంటే దెబ్బ అయిపోతారు. ఒకవేళ మనం నచ్చలేదు అని చెప్పామనుకోండి, పక్క స్ట్రీట్లోనే వేరేది ఉంది రండి అక్కడ తీసుకెళ్తాం, రేట్ తక్కువ అది ఇది అని చెప్తాడు. అక్కడికి వెళ్ళినా సరే మొత్తం డబ్బులు అన్నీ వచ్చేసి బయటికి పంపుతారు. బాడీ పని చేయట్లేదు, పార్టీ మాత్రం బాగా జరిగింది. 1000 రూపీస్ తీసుకున్నాడు. సో మాయా పబ్. సో మన గ్యాంగ్తో వెళ్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం. మధ్యలో వాళ్ళ డాన్సర్స్ కూడా డాన్స్ పర్ఫార్మెన్స్ అయ్యి చేస్తారు. సో టూ మచ్ ఎంజాయ్ చేయొచ్చు బాగా. సో ఇప్పుడు ఏంటంటే లోపలికి వెళ్ళినప్పుడు ఏదైనా పబ్లో మీరు ఈ పబ్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు చాలామంది ప్రైవేట్ పబ్స్ ఉన్నాయి రండి అని చెప్తారు. అస్సలు వెళ్ళకండి, ఎందుకంటే వాళ్ళు మొత్తం డబ్బులన్నీ వచ్చేసి బయటికి పంపుతారు అనమాట. మెయిన్ రోడ్లో ఉన్న పబ్స్కే వెళ్ళండి, అది కూడా వీలైతే గ్యాంగ్తో వెళ్ళండి, ఒక్కళ్ళే వెళ్ళొద్దు. ఇంకోటి ఏంటంటే కపుల్గా వెళ్తే తక్కువ తీసుకుంటున్నారు, ఒక 500 తగ్గుతుంది. సపోజ్ టీటోస్లో అయితే 2000, కపుల్గా వెళ్తే 1500 అనమాట. దానికి డ్రింక్స్ అవి కూడా కాంప్లిమెంటరీ ఉంటాయి. కానీ చెప్పే కదా మీకు చాలామంది పార్టీ చేసుకోవడానికి మంచి పబ్ ఉంది రండి తీసుకెళ్తామని చెప్తారు. అస్సలు వెళ్ళకండి. ఇప్పుడు మేము వెళ్ళిన దాంట్లో కూడా ఒక దాంట్లో ఏమన్నారంటే, ఒక పబ్ ఉంది చూసి మీకు ఓకే అంటే ఎంట్రీ తీసుకోండి అన్నారు. మేము చూసాము, మాకు కొంచెం చిన్నగా అనిపించింది, వద్దు అని చెప్పాము. వాళ్ళు ఏమంటున్నారంటే, లేదు ఇంకా మంచి పబ్ ఉంది పక్కన స్ట్రీట్లో ఉంది తీసుకెళ్తాము రండి అంటున్నారు. ఎంట్రీ ఫీజు కూడా 500 ఉంటుంది అంటున్నారు. డబ్బులు తక్కువకి వస్తుంది కదా అని కక్కుర్తి పడద్దు. తీసుకెళ్లారంటే ఫుల్గా బుక్ అయిపోతారు. అసలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎంజాయ్ చేయడానికి వచ్చాం, డ్యాన్స్లు వేసుకున్నామా, కొన్ని పర్ఫార్మెన్సెస్ చూసామా, వెళ్ళిపోయామా, అంతకుమించి ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు. బాయ్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. పార్టీ ఎలా ఉంది మాయ గారు? ఎలా ఉంది? చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్. అసలు డాన్స్ రానండి, నేనే ఎగిరాను. ఇంకో జగదీష్ మా బామ్మతి ఏదో పక్కన వచ్చి అలా నుంచున్నారు అంతే. అసలు ఏమి ఒంట్లో చలనం లేదు. అసలు ఏళ్ళంటి వాళ్ళని పబ్కి తీసుకురావడం వేస్ట్. మరి కిషోర్ ట్రై చేశాడు, నాకులానే డాన్స్ రాపోయినా ట్రై చేశాడు కిషోర్. ఆ ఊపుగా ఉన్నారు. ఎందుకు మాయ గారు అయితే డాన్స్ ఇంకో అరగంట వదిలితే మాయ గారు డాన్స్ లో ఉన్నారు. అసలు ఫుల్ హ్యాపీ, ఫుల్లీ ఎంజాయిడ్, పైసా వసూల్.